సోనీ లీవ్‌లో స్ట్రీమింగ్‌కొచ్చిన 'తలవాన్' అనే మూవీ చూడడం జరిగింది ఇప్పుడే. తెలుగులోనే చూసాను. డబ్బింగ్ సెట్ అయింది. సినిమా నాకైతే జస్ట్ పర్లేదనిపించింది. యావరేజ్ వన్. ఫస్ట్ హాఫ్‌లో సస్పెన్స్‌ని బానే మెయింటైన్ చేశారు గానీ, వెళ్ళే కొద్దీ సెకండ్ హాఫ్‌లో అది పోతూ వచ్చింది. అండ్ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ లాంటివేం లేవు. క్రైమ్ కేస్‌లో అంత మ్యాటర్ ఏం కనిపించలేదు. జస్ట్ ఆ ఇన్వెస్టిగేషన్‌తో అలా అలా వెళ్ళిపోయింది. అండ్ అది కూడా సెకండ్ హాఫ్‌లో ఇంట్రెస్ట్‌ని డౌన్ చేసింది. సమ్ సార్ట్ ఆఫ్ డిస్కవరీ ప్లస్‌లో ఎప్పుడూ చూసే ప్రతి ఆర్డినరీ క్రైమ్ డాక్యుమెంటరీస్ లాగా ఉండడంతో. ప్లాట్ ఏంటంటే సీఐకి అలాగే కొత్తగా స్టేషన్‌కి ట్రాన్స్‌ఫర్ అయిన ఎస్ఐకి మధ్య ఈగో క్లాష్‌తో స్టార్ట్ అయిన మూవీ. ఒక మర్డర్ కేస్ సైడ్‌కి వెళ్తుంది. ఎవరు, ఏంటి అనేది ఇక మూవీలో చూడాలి. ఒక రకంగా సీక్వెల్ మానియా ఈ స్క్రిప్ట్‌ని డౌన్ చేసిందని చెప్తా. ఎందుకలా అనిపించిందంటే ఫస్ట్ హాఫ్‌లో ఈ స్క్రిప్ట్ వైస్ మర్డర్ ఎవరు చేశారు అనే మెయింటైన్ చేసిన సస్పెన్స్. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఇంకెంతసేపండి బాబు! ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసిందనే ఫీలింగ్ వచ్చేసింది. స్టిల్ దాన్ని ఇంకా బాగా స్ట్రెచ్ చేశారు సెకండ్ హాఫ్ దగ్గర. పోనీ విలన్ సైడ్ నుంచి ఏమన్నా ఎగ్జిట్ అయ్యే మ్యాటర్ ఉందా అంటే ఆ మోటివ్ కానీ ఇవేం పెద్దేం అనిపించలేదు. క్లియర్‌గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్‌లో ఏదో జరుగుతుంది అని క్రియేట్ అయిన ఇంట్రెస్ట్. సెకండ్ హాఫ్‌లో అది మిస్ అయింది. అలాగే ఇంతేనా అనిపించింది గూడా. క్లైమాక్స్‌లో మాత్రం దేర్ ఈజ్ సంథింగ్ అని హింట్ ఇచ్చారు సీక్వెల్ కోసం. ఇది మేబీ మను సైడ్ అయ్యుండొచ్చని నా ఫీలింగ్. అదేదో ఇంటర్వెల్‌లోనే పడుంటే బావుండనిపించింది గూడా. బికాజ్ ఈ ఆటో కేస్‌లో అంతేం అనిపించలేదు. ఇన్వెస్టిగేషన్ ఒక రకంగా ఒక పాయింట్ వరకు బానే వెళ్ళినా, కొంతసేపు అయిన తర్వాత అన్‌ఇంట్రెస్టింగ్‌గా అయింది. మూవీ రన్ టైమ్ అరౌండ్ 3 అవర్స్ చేసి, టైట్ స్క్రీన్ ప్లేతో చేసుండొచ్చు. సెకండ్ పార్ట్ కూడా ఇక్కడే పెట్టేసి, సీక్వెల్‌గా అవ్వాలని సెకండ్ హాఫ్ వీక్ అయిందనిపించింది. అండ్ ఈగో క్లాష్‌ని ఎందుకు వదిలేశారనేది గూడా. నేనది సినిమా ఎండ్ అయ్యే వరకు ఉంటది. కేసే, ఇది ఇదే టైప్ అనుకున్నా. అది ఉండాల్సింది గదా! బట్ అది ఫస్ట్ హాఫ్‌లో ఉంటే, సెకండ్ హాఫ్‌లో అది ఉండదు. కంప్లీట్‌గా దాన్ని పక్కన పెట్టేసినట్టు అనిపించింది. ఇంత దానికి అది స్టార్టింగ్‌లో ఎందుకు పెట్టారు అని. మరి నెక్స్ట్ పార్ట్‌లో ఏమన్నా ఉంటదేమో చెప్పలేం. పర్ఫార్మెన్సెస్ వైస్ బిజు మీనన్, ఆసిఫ్ అలీ, దిలీష్ పోతన్ నుంచి అందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రోల్స్ సెట్ అయ్యాయి కూడా అందరికి. బీజీఎం అయితే డీసెంట్. కొన్ని చోట్ల ఏముండదు గానీ, బట్ కొన్ని చోట్ల క్రైమ్ కేస్‌కి సెట్ అయ్యేవి పడ్డాయి. ఫైనల్లీ యాన్ యావరేజ్ థ్రిల్లర్. టైమ్ ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. మూవీ అయితే సోనీ లీవ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది మరి 'తలవాన్' మూవీ గురించి. సినిమా చూసుంటే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.